అరవింద్ అకాడమీ. ఈరోజు మనం పర్సంటేజ్లో ఏ బి కంటే ఎంత ఎక్కువ, బి ఏ కంటే ఎంత తక్కువ అనే కాన్సెప్ట్ చెప్పుకొని తర్వాత కొన్ని వీడియోల తర్వాత మనం ఏం చేస్తామంటే దీని యొక్క క్వశ్చన్స్ మీకు సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మన కాన్సెప్ట్, ఈ క్లాసులన్నీ పర్సంటేజ్ కాన్సెప్ట్ ఎంత బాగా వస్తే అంత బాగా మీరు క్వాంట్లో ఎక్స్పర్ట్స్ అవుతారు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ x% more or less than b, then b is 100x by 100 plus x percentage less or more than a అన్నాడు. ఈ స్టేట్మెంట్ అనేది ఇది ట్రూ స్టేట్మెంట్. దీన్ని గుర్తుపెట్టుకోవాలి అని నేను అనను, ఎందుకంటే అవసరం కూడా లేదు. బట్ కాన్సెప్ట్ తెలుసుకోవాలంటే నేను ఇది ఎలా వచ్చిందని మీకు చెప్పాలి. బాగా వినండి. ఏ బి కంటే x% ఎక్కువ అయితే అన్నాడు. బి 100 అనుకున్నాం అనుకో, ఇది x% ఎక్కువ అయితే ఏ బి కంటే x% ఎక్కువ కాబట్టి 100 మీద 100లో x% అని రాస్తాం లేదా? అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? 100 ప్లస్ 100 x/100. పర్సంటేజ్ అంటే 1/100 వేయాలి. ఇప్పుడు ఏమైంది? ఇది వాల్యూ 100 ప్లస్ x అయింది. ఈ వాల్యూ ఏమైంది? 100 అయింది. ఇది ఏ, ఇది బి. ఇప్పుడు ఏమైంది? ఇది x% పెరిగింది. ఇది ఇప్పుడు ఏం చేయాలి? తగ్గాలి. ఎంత తగ్గాలి అనేది మనం ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పోల్చామనుకో ఏం చేయాలి? డిఫరెన్స్ చేయాలి. ఈ మధ్య డిఫరెన్స్ ఎంత? ఈ మధ్య డిఫరెన్స్ చూడండి. దీనికి డిఫరెన్స్, దీనికి డిఫరెన్స్ x బై, ఇదేంటిది? x బై డిఫరెన్స్ చేసాం బై తక్కువ అన్నాడు అనుకో పెద్ద నెంబర్ కింద వేయాలని చెప్తారు. అంతే కదా? ఇప్పుడు లావుగా ఉన్న వ్యక్తి వెయిట్ తగ్గుతాడు అంటే డిఫరెన్స్ బై 100 ప్లస్ x అనేది 100 అవ్వాలి. అంటే ఏమవ్వాలి? 100 ప్లస్ x కింద వేయాలి ఇంటూ 100 ఇదన్నమాట. అంటే 100x బై 100 ప్లస్ x అనేది వచ్చింది. అవునా కదా? ఇది ఈ వాల్యూ మీకు కాన్సెప్ట్ బేస్డ్ అడగచ్చు. అంటే ఇక్కడ ఏంటో చూడండి. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఏ, చూడండి, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ అన్ ఐటమ్ గోస్ అప్ ఆర్ డౌన్ బై x%, the percentage reduction or increment to be now made to bring it back original point. మళ్ళీ అదే వాల్యూతో తీసుకురావాలంటే ఇప్పుడు చూడండి 100 అనేది 100 ప్లస్ x అయింది. మళ్ళీ 100 ప్లస్ xని xకి తీసుకురావాలంటే 100కి తీసుకురావాలంటే ఏం చేయాలి? దీంతో మనం మల్టిప్లై చేయాలి. ఇది ఈ స్లైడ్స్ యొక్క అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనం మూవ్ అవుదాం. ఇప్పుడు చూడండి, దీని అర్థం ఏంటో చూస్తాను. ఇఫ్ ఏ ఈజ్ x% మోర్ ఆర్ లెస్ దాన్ బి, దెన్ బి ఈజ్, ఇది అయిపోయింది. దీని స్టేట్మెంట్ అయిపోయింది. తర్వాత రెండో పాయింట్ చూడండి. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ గోస్ అప్ ఆర్ డౌన్ బై x%, దెన్ ద క్వాంటిటీ కన్జ్యూమ్డ్ షుడ్ బి రెడ్యూస్డ్ బై 100x బై 100 ప్లస్ x%. ఇప్పుడు చెప్పిందే. సో దట్ ద టోటల్ ఎక్స్పెండిచర్ రిమైన్స్ సేమ్. అంటే ఖర్చు అనేది ఒకేలా ఉంటుంది. చూడండి, ద ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ గోస్ అప్ ఆర్ డౌన్ బై x%. ఒకవేళ ఒక వస్తువు x% పెరిగింది, x% తగ్గింది అన్నాడు అనుకో, ద క్వాంటిటీ కన్జ్యూమ్డ్ షుడ్ బి రెడ్యూస్డ్. అంటే ఏం లేదు, చూడండి, ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. ఖర్చు ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ అంటే ధర ఇంటూ క్వాంటిటీ ఏంటంటే వస్తువుల సంఖ్య. ఎంత వస్తాయి? అది వస్తువుల సంఖ్య.
అంటే ఏంటి? ఇది వాడకం లేదా వినియోగం. బాగా వినండి, ప్రైస్ పెరిగిందనుకో క్వాంటిటీ తగ్గుతుంది. ఎందుకు? టు మెయింటైన్ కాన్స్టెంట్ ఎక్స్పెండిచర్. అదే అన్నాడు, టు మెయింటైన్ కాన్స్టెంట్ ఎక్స్పెండిచర్. టు మెయింటైన్ కాన్స్టెంట్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ స్థిరంగా ఉండాలంటే ప్రైస్ పెరిగితే క్వాంటిటీ తగ్గాలి. ఎలాగా సార్, మాకు అర్థం కాలేదు పాయింట్ అనొచ్చు. 100 రూపాయలు పెట్టి నేను ఒక 20 గుడ్లు కొన్నాను. ఎన్ని ఎగ్స్? 20 కొన్నాను. 20 ఒకటి ఎంత పడింది? ఒకటి ఎంత పడింది? 5 రూపీస్ పడింది. 20 కొన్నాను. నాకు ఇదే 100 రూపాయలకే కొన్నాను. నెక్స్ట్ డే వెళ్ళాను. నెక్స్ట్ డే వెళ్తే అదే 100 రూపాయలు తీసుకెళ్ళాను. గుడ్డు ధర పెరిగింది, ఎగ్స్ పెరిగింది. ఎంత పెరిగింది సార్ అంటే మనకి 8 రూపాయలు పట్టింది. 8 రూపాయలు గుడ్డు అంట. 8 రూపాయలు అయింది. 8 రూపాయలు అయితే ఈ ఎన్ని తక్కువ వస్తాయి లేదా? ఎన్ని వచ్చాయి? 12.5 వచ్చాయి. 12.5 గుడ్డే అంటే 12.5 వస్తుందా? అప్రాక్సిమేట్గా అనుకోండి. ఓకే, 12.5 రూపాయలు పడింది. చూడండి, 12.5 వచ్చాయి. అంతేనా? 12.5 8 100 సరిపోయిందా లేదా? అంటే ప్రైస్ పెరిగితే వినియోగం తగ్గాలి. ఇది టు మెయింటైన్ కాన్స్టెంట్ ఎక్స్పెండిచర్. ఓకేనా? టు మెయింటైన్ కాన్స్టెంట్ ఎక్స్పెండిచర్. అర్థమైందా లేదా? ఈ పాయింట్నే మనం ఏమంటాం అంటే ఏబి రూల్ అంటారు. ఏబి రూల్ గురించి నెక్స్ట్ క్లాస్లో మీకు చాలా కన్వీనియంట్గా చాలా 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 సూపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చాలా బాగుంటుంది. అప్లికేషన్ ఓరియంటెడ్లో వెళ్తే మీరు టైమ్ అండ్ డిస్టెన్స్ అనే చాప్టర్లో కూడా ఏబి రూల్ యొక్క వినియోగం చాలా ఎక్కువ ఉంది. అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం వీటి మీద కొన్ని క్వశ్చన్స్ మీకు ప్రాక్టీస్ చేపిస్తాం. ఏబి రూల్లో చూడండి, ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. ఏబి రూల్లో ఫస్ట్ పాయింట్ ఇది. ఏబి రూల్లో ఫస్ట్ పాయింట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం మళ్ళీ బేసిక్స్కి వచ్చేద్దాం. జస్ట్ ఆ స్లైడ్లో ఉన్న అర్థం చెప్పడానికి మీకు అది ఇచ్చాను. ఇప్పుడు చూడండి, బేసిక్స్ వచ్చేద్దాం. ఏబి కంటే 20% ఎక్కువ అన్నాడు అనుకో. ఏ ఈజ్ 20% మోర్ దెన్ బి, then how much percentage B is less than that of A అన్నాడు అనుకో. ఏ బి కంటే 20% ఎక్కువ, బి ఏ కంటే ఎంత శాతం తక్కువ అన్నాడు అనుకో. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఇస్తాడు. నా హ్యాండ్ రైటింగ్ బాగోవు. నెక్స్ట్ స్లైడ్స్ వేస్తాం కదా, మీకు అర్థమవుతాయి. జస్ట్ అర్థం చేసుకోండి. ఏ బి కంటే 20% ఎక్కువ, బిఏ కంటే ఎంత శాతం తక్కువ అన్నాడు. ఆప్షన్లు ఇస్తాడు. సింపుల్. మనం ఏం చేస్తాం? బేసిక్ అంటే 100 తీసుకుంటాం, 20% ఎక్కువ. 100లో 20% అంటే ఎంత? 100లో 20% అంటే 20 రూపాయలే. 100 తీసుకుంటే చాలా ముచ్చటగా ఉంటుందమ్మా. 100లో ఎంత శాతం వేసినా అదే నెంబర్ వస్తుంది. చూడండి, 100లో 12.5% వేసాం అనుకో, 12.5 వస్తుంది. 100లో 10% వేస్తే 10 వస్తుంది. 100లో 0 వేస్తే 0 వస్తుంది. అంతేనా? 100లో 20% అంటే 20 ఎక్కువ, ఇది ఎక్కువ. 20 అంటే ఎంత? 120. ఎంత ఎక్కువ? 20 రూపీస్ ఎక్కువ. 20 రూపీస్ ఎక్కువ. ఇది రూపీస్, ఇది ఓకేనా? ఇది రూపీస్, 20 రూపీస్ ఎక్కువ. ఇప్పుడు చూడండి, ఎంత శాతం తక్కువ అన్నాడు. ఎంత తక్కువ? ఇప్పుడు తక్కువ ఎంత? 20 రూపాయలు తక్కువ. తగ్గాలి ప్లస్
తగ్గాలంటే ఏం చేయాలి? ఈ రెండిట్లో ఏదైతే ఎక్కువ ఉందో ఆ వాల్యూ కింద వేయాలి, ఇంటూ 100. చూడండి 21, 26, 1/6. 1/6 అని తెలిస్తే మనం డైరెక్ట్గా చేయొచ్చు, తెలియకపోతే మళ్ళీ చేయాలి. 1/6 అంటే నాకు తెలుసు 16.66% ఆర్ 16/2/3%. చాలా స్పీడ్గా చేస్తాను. లేదు అంటే ఇలా చేసుకోవాలి, 100/6 అంటే 50/3. అంటే 3తో కొట్టేయండి, 3 16ల 2 మిగిలింది. 16/2/3%. ఎంత? 16/2/3%. ఇదన్నమాట వాల్యూ. అర్థమైందా? నెక్స్ట్ స్లైడ్ తీసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇలాగా ఉంటుంది క్వశ్చన్. ఇప్పుడు ఏ ఈస్ 25% మోర్ దాన్ బి, దెన్ how much percentage B is less than that of A. ఏ బి కంటే 25% ఎక్కువ అయితే బి ఏ కంటే ఎంత శాతం తక్కువ అన్నాడు అనుకో. ఇంతకుముందు చెప్పిన దానికి నేను చిన్న షార్ట్ కట్ చెప్తాను. ఏ బి కంటే 20% ఎక్కువ అన్నాడు కదా, దానికి ముందు షార్ట్ కట్ చెప్తాను. 20%. ఏమి వేయాలి మీరు? 20%. 20% అంటే షార్ట్ కట్ చెప్తాను చూడండి. 20% అంటే ఏమి వేయాలి? 1/5 అని చెప్పాలి. 1/5 అని వేయాలి. 1/5 అని వేయాలి. మీరు ఎక్కువైనా తక్కువైనా ఏం చేయాలంటే ఈ న్యూమరేటర్ని అలాగా ఉంచాలి. ఈ న్యూమరేటర్ని అలాగా ఉంచాలి. ఇది 20% ఎక్కువ కదా, ఈ న్యూమరేటర్ని అలాగా ఉంచాలి. ఉంచిన తర్వాత ఏం చేయాలి? ప్లస్ చేయమన్నాడు, అంటే యాడ్ చేయమన్నాడు. 5 + 1 అంతా 6. 1/6 అంట 16/2/3%. 1/6 అంటే అంతా 16/2/3%. ఓకేనా? ఇలాగా మనం స్పీడ్గా చేయొచ్చు. ఇది థింకింగ్ ఇది. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ కొద్దాం. ఏ బి కంటే 25% ఎక్కువ, అంటే ఇది 100 అయితే ఇది 25%, అంటే 125 అవుతుంది. ఇప్పుడు ఏం చెప్పాను మేము? బేసిక్లో ఏం చెప్తాం? డిఫరెన్స్ 25 బిగ్ నెంబర్ ఇంటూ 100. డిఫరెన్స్ బిగ్ నెంబర్ ఇంటూ 100. 1/5. 1/5 అంటే 20%. ఇది బాగానే ఉంది. ఇక్కడ పర్సంటేజ్ వాల్యూలు 25 ఈ వాల్యూ కాబట్టి ఈజీగా చేసేయచ్చు. పాయింట్లో ఇస్తే చేయలేరు కదా, పాయింట్లో ఇస్తే కష్టం. మనం ఏం చేస్తాం? ఇప్పుడు మీకు డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పాను. ఏంటి? 20% అంటే 1/5 ఏమన్నా, 20% అంటే 1/5 ఏమన్నా, సారీ 25 ఇక్కడ 25 కదా. 25% అంటే 1/4. ఏమిచ్చాడు క్వశ్చన్లో? మోర్ దెన్ అన్నాడు. అంటే మోర్ అంటే ప్లస్. ఇప్పుడు ఈ 1 అలాగే ఉంటుంది, ఇప్పుడు ఏం చేయాలి? 4 + 1 5. 1/5 అంటే 20%. డైరెక్ట్గా వచ్చిద్దా? కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఈ ప్లస్ ఉంటే యాడ్ చేసేస్తారు, కింద వేసేస్తారు. మైనస్ ఉంటే తీసేస్తారు, కింద వేస్తారు. అంతే, కన్ఫ్యూజన్ లేదు. ఇప్పుడు క్వశ్చన్ మారుస్తున్నాను. A is 16.66% more than B. Then how much percentage B is less than that of A? చూడండి, ఏబి
ఇది 100 అయితే ఎంత అవ్వాలి? 16.66. బేసిక్ మెథడ్ చూద్దామంటే 116.66 అవుతుంది. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? 16.66 బై బిగ్ నెంబర్ ఇంటూ 100 వేయాలి. ఎవరికైనా 10 ఏకమే రాదు, 20 ఏకం రాదు, 16.66 ఏకం వస్తుందా? కొట్టేయడం కష్టం కదా. 16.66 ఏకం వచ్చా మీకు. ఇది ఎందుకని మనం ఏం చేస్తాం, ఇలా కాకుండా జస్ట్ ఆ వాల్యూస్ నేర్చుకుంటే చాలు కదా. అంటే కష్టపడేది ఒకసారి కష్టపడండి, మిగతా అంతా లైఫ్ ఈజీగా అయిపోద్ది. చూడండి, 16.66% అంటే 1/6 అని తెలుసు మీకు, అంతేనా? 16.66% అంటే 1/6 అనే తెలుసు మీకు. 1/6 తెలుసుకోవాలా. మోర్ అన్నాడు అంటే ప్లస్. ఏం చెప్పాను? ఇలా ఉండేది న్యూమరేటర్లో, లవంలో మార్పు ఉండదు, అలాగే ఉంటుంది. తర్వాత యాడ్ చేయాలి. 6 + 1 ఎంత? 7. 1/7 వస్తే ఏం చెప్పాను? 7 వస్తే ఏం చెప్పాను? దాన్ని డబుల్ చేయండి, వాల్యూ ఈజీ గుర్తుపోద్ది. దీన్ని డబుల్ చేయండి 14 డబుల్ చేయండి 28%. ఇంతేనా? ఇది ఎందుకు భయపడతారో తెలియదు. పర్సంటేజ్లో చాలా ఈజీగా క్వశ్చన్లు సాల్వ్ చేయొచ్చు. ఇంతకంటే ఏం బేసిక్స్ ఉంటాయి? నెక్స్ట్ చూడండి. ఓకే, if A is increased by X%, if A is increased by X% అన్నాడు అనుకో. ఇప్పుడు సపోజ్ 1 ఉందనుకో, X% ఇంక్రీజ్ అయింది, ఏమవుతుంది? 100 ప్లస్ ఇది ప్లస్ దీంట్లో X%, అంటే 100 ప్లస్ X అని. ఇంతనే చెప్పింది మీకు. 100 ఉంది, 100 ప్లస్ X అని, అవునా కదా? ఇది 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 అయింది. ఎలాగా? X% ఇంక్రీజ్ అయింది. జనరల్ స్టేట్మెంట్ చెప్తాను. ఇఫ్ ఏ ఈజ్ ఇంక్రీజ్ బై X% అన్నాడు అనుకో, ఏమవుతుంది ఆ నెంబరు అనేది చెప్తాను. చూడండి, ఏ అనే నెంబరు X% ఇంక్రీజ్ అయింది అనుకో, ఏమవుతుంది? ఏ ప్లస్ ఏలో X%. ఇప్పుడు మనం ఏం కామన్ తీస్తున్నాం? ఏ కామన్ తీస్తున్నాం. 1 ప్లస్ X% అంటే 1 ప్లస్ X/100. ఇది ఏ అనేది X% పెరిగితే ఏ ఇంటూ 1 ప్లస్ X/100 అవుతుంది. ఈ స్టేట్మెంట్ అన్నమాట. ఇది మీరు నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే, ఒక గ్రామ జనాభా ఎంత శాతం పెరిగింది అని అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? డైరెక్ట్గా ఇప్పుడు చూడండి, ఒక గ్రామంలో జనాభా ఉంది, 20% పెరిగింది అన్నాం అనుకో, నేనేం చేస్తానంటే నంబర్ ఏదో తెలియదు, X అనుకుంటాను. తర్వాత 20% పెరిగిందంటే ఏం చేస్తాం? 120/100 అని వేస్తాం. 120/100 అని ఎలా వస్తుంది అంటే, చూడండి, ఏ 100 అనుకున్నాం అనుకో. ఇప్పుడు అనుకోండి, లెటర్స్ టేక్ 100 ఏ. ఇప్పుడు మనం 1 ప్లస్ 20/100 ఇంటూ ఏమవుతుంది? 120/100. ఏ ఇక్కడ మనం 100 అనుకున్నాం, లేకపోతే ఏ వాల్యూ అనుకోండి, ఏ తెలియదు అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఏ ఇంటూ 120/100 అంటే డైరెక్ట్గా మనం ఏం చేస్తాం? దీన్ని ఏ ఇంటూ 6/5గా రాస్తాం. ఏ ఇంటూ 6/5గా రాస్తాం. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ ఏ అనేది X% పెరిగితే
ఏ అనేది X% పెరిగితే, చూడండి ఏ అనేది X% పెరిగితే ఏ ఇంటూ ఏమవుతుంది ఇప్పుడు మనకి 100 ప్లస్ X బై 100 అవుతుంది. ఆ వాల్యూ ఏమవుతుంది 100 ప్లస్ X బై 100 అవుతుంది. చూడండి 100 ఇంటూ 1 100 ప్లస్ X బై 100 అవుతుంది. ఇది బేసిక్స్. ఈ బేసిక్స్ ఎక్కడ ఎక్కువ యూజ్ చేయము, అవసరం లేదు. కాన్సెప్ట్ అంటే ఏంటంటే మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మనం నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏ ఉంది, ఫస్ట్ X% పెరిగింది, ఏమైంది బి అయింది. బి ఉంది, Y% పెరిగింది, ఏమైంది సి అయింది. ఓకేనా? ఓవరాల్ ఎంత ఇంక్రీజ్ అయింది అని అడిగాడు అనుకో, ఏం చెప్తారు అనేది మనం ఇప్పుడు కనుక్కుందాం. దీని నుంచి చూడండి, ఏ అనేది X% పెరిగితే ఏమవుతుంది 1 ప్లస్ X బై 100 అవుతుందా? బి ప్లేస్లో ఇది ఏ అనేది X% పెరిగితే ఏ ఇంటూ 1 ప్లస్ X బై 100 అవుతుందా? తర్వాత ఇది Y% పెరిగింది, ఏంటిది బి అనేది Y% పెరిగింది. అప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ 1 ప్లస్ Y బై 100 అనేది ఇచ్చలేదా? అవునా కదా? సి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ బిలో రాశాను, బి ఇంటూ 1 ప్లస్ Y బై 100 అంటే ఇక్కడ ఏంటి బిని కూడా ఏలో రాయించలేదా? డైరెక్ట్గా ఏలో రాస్తున్నాను. అవునా కదా? ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని మనం మల్టిప్లై చేద్దాం. 1 ఇంటూ 1 1 ప్లస్ Y బై 100 తెలుసు కదా, 1తో దీని మొత్తాన్ని మల్టిప్లై చేస్తున్నాను. తర్వాత X బై 100తో X బై 100 ప్లస్ XY బై 100. అవునా కదా? ఇదేమైంది ఇప్పుడు ఏ ప్లస్ ఏ ఇంటూ X బై 100 ప్లస్ Y బై 100 ప్లస్ XY బై 100. మీరు ఇది ఎక్కడో చూసారా? ఒక వస్తువును X% పెంచి మరో Y% పెంచినా ఫలితం ఏం ఏర్పడుతుంది? X బై 100 X ప్లస్ Y ప్లస్ XY బై 100 అనేసి మనం నేర్చుకుంటాం పర్సంటేజ్లో. అవునా కదా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక 100 ఉంటుంది, ఎందుకంటే 100 మల్టిప్లై అయితే ఇది ఏ అనే వాల్యూ X% పెరిగింది, Y% పెరిగింది. ఇలా సక్సెసివ్లీ అంటే వరుసగా పెరిగితే ఏమైంది? ఏ ప్లస్ ఇది అయింది. ఇప్పుడు మరి తగ్గాలంటే ఏమవ్వాలి? దీన్ని మనం ఏమనుకుంటాం? సమారు లేదా జడ్డు మీ ఇష్టం, సమారు పర్సెంటేజ్ అంటాం. ఫలిత నిష్పత్తి ఎంత పెరిగింది అనేసి R ఈజ్ ఈక్వల్ టు X పర్సెంటేజ్ ప్లస్ Y పర్సెంటేజ్ ప్లస్ XY బై 100 పర్సెంటేజ్ అంటారా లేదా? ఇది మనం ఫార్ములాగా గుర్తుపెట్టుకుంటారు, మీ ఇష్టం, అది అప్ టు యూ. ఇది సక్సెసివ్ పర్సెంటేజ్ అంటారు, దీన్ని సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ అంటారు. సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్
సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్ అంటారు దీన్ని. ఇంతేనే కదా? ఓకేనా ఫ్రెండ్స్? ఆర్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. అది గుర్తుపెట్టుకోండి ఎలా వచ్చిందని చెప్పాను. నెక్స్ట్, ఇప్పుడు మనం దీన్ని ఒక థియరిటికల్ క్వశ్చన్కి ఫస్ట్ 20% పెంచాను, తర్వాత 25% పెంచాను, ఈ వాల్యూ ఏమైంది అని అడుగుతాడు. ఎంత శాతం పెరిగింది అంటాడు. డైరెక్ట్గా ఫార్ములా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 25 ప్లస్ 20 ఇంటూ 25/100 ఇచ్చా లేదా? ఎంత అయింది ఇది? 45. 50% ఎంత పెరిగింది? 50%. 50% అంటారు ఫార్ములా ప్రకారం అయితే. అవునా కదా? ఇప్పుడు నేను ఒక వాల్యూ తీసుకుంటున్నాను, 100 తీసుకున్నాను, ఫస్ట్ 20% పెంచాను, ఏమైంది? 20 రూపీస్ పెరిగింది, అంతే 120. తర్వాత మళ్ళీ 25% పెంచాను, ఇంక్రీజ్డ్. 120లో 25% అంటే 120లో 25% అంటే 4వ భాగం అంటే 30 రూపాయలు. 120 ఇంటూ 1/4 30 రూపీస్. 120లో 30 రూపీస్ పెరిగితే 150. ఏమైంది ఇప్పుడు? ఓవరాల్గా 50% పెరిగింది. 50% పెరిగింది. ఓవరాల్గా ఎంత పెరిగింది అంటాడు? 50%. ఇది ఫార్ములా బేస్డ్. ఈ కాన్సెప్ట్ కావాలి కదా. ఇప్పుడు ఏది మనం తీసుకోకూడదు. చూడండి, ఏ 20% పెరిగిందంటే 6/5, ఏ ఇంటూ 6/5. మళ్ళీ 25% పెరిగిందంటే ఏ ఇంటూ 6/5 ఇంటూ 5/4. 5 కొట్టేశాను. ఏ ఇంటూ 3/2 అంటే ఎంత? 150% ఆఫ్ ఏ అనేగా. అంటే 100% ఆఫ్ ఏ అనేది 150% ఆఫ్ ఏ అయిందని. దీన్ని ఏమంటారు? 6/5 ఏమంటారు? 6/5 ఏమంటారు అంటే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అంటారు. మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్, ఏ సంఖ్యతో గుణిస్తున్నాము దాన్నే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అంటారు. అర్థమైందా మీకు? చాలా ఇంపార్టెంట్ బేసిక్స్. పర్సంటేజ్లో బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. పర్సంటేజ్ బాగా వస్తే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్, బాగా అర్థమవుద్ది. నెక్స్ట్, ఇప్పుడు చూడండి సార్, దీనికే వాడచ్చా, ఇంకోలాగా వాడచ్చా? డిక్రీజ్ కూడా వాడుకోవచ్చు. ఏ 20% పెరిగింది ఫస్ట్, తర్వాత 25% తగ్గింది, ఏమైంది అన్నాడు అనుకో. చూడండి, 20% పెరిగిందంటే 20% అంటే మామూలుగా ఫ్రాక్షన్లో చెప్తాను, అర్థమవుతుందో చూద్దాం. 20% అంటే ఎంత? 1/5. 1/5. 20% అంటే 1/5 అంటే ఏం వేయాలి ఇప్పుడు మనం? 6/5 వేయాలి. ఇదంతా ఇది 6/5. ఎందుకు 6/5 వేస్తున్నాము? 5 + 1. తర్వాత దీంట్లో 25% తగ్గింది. 25% అంటే ఎంత? 1/4. 4లో 1 తీసేయాలి. ఏ ఇంటూ 6/5 ఇంటూ 3/4. 3/4 అంతేనా? చూడండి, 18/20 ఓకేనా? 9/10 అంటే ఎంత? 90% ఆఫ్ ఏ. 100% ఆఫ్ ఏ అని ఉండేది 90% ఆఫ్ ఏ అయిందంటే ఎంత తగ్గింది? 10% ఆఫ్ ఏ తగ్గింది. 10% ఆఫ్ ఏ తగ్గిందే కదా, అవునా కదా? 9/10 అంటే 90% కదమ్మా. ఇప్పుడు 8/10 అంటే 8/10 అంటే ఇంటూ 100 అయింది, 80%. 9/10 అంటే 90%, అవునా కదా? ఇది మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్స్.
ఎందుకు చెప్తున్నానంటే 2019లో ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్లో క్వశ్చన్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్కి ఏదైతే క్వశ్చనో అదే ఆన్సర్. ఒక వస్తువు ఉంది, ఫస్ట్ 20% పెంచాడు, తర్వాత డిస్కౌంట్ ఇచ్చాడు, ఇలాగ ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట. ఈ క్వశ్చన్కి 3456 వచ్చింది. క్వశ్చన్ అదే, ఆన్సర్ అదే. అంటే ఏంటి, ఈ ప్రోడక్ట్ పుట్టుకుపోతుంది. అంత ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. అంటే ఇది మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ యొక్క వాల్యూ మనం దేంతో గుణించాలి. ఇప్పుడు చూడండి, అదే మనం ఏ 20% పెరిగిందా అన్నాం అనుకో, కొన్ని బుక్స్లో మీరు ఏం చేస్తారంటే 1.2 అంటారు, 1.2 ఇంటూ ఏ రాసుంటారు. కరెక్టే, 1.2 అని రాయొచ్చు. అక్కడ ఏంటి, భిన్నాలు తీసుకున్నాడు. అక్కడ ఏం తీసుకున్నాడు, ఫైనల్ వాల్యూ తీసుకున్నాడు. కాబట్టి అక్కడ మనం 1.2 అన్నాం. 20% అయితే 1.2, 30% అంటే 1.3, 40% అంటే 1.4, 50% అంటే 1.5, ఓకేనా, 60% అంటే 1.6. అలా మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఏ ఈజ్ 50% ఇంక్రీజ్డ్ బై బి అన్నాం అనుకో, ఏమవ్వాలి, 1.5 ఆఫ్ సంథింగ్, 1.5 అనేది రావాలి. దాన్ని మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ అంటారు. అర్థమైంది అనుకుంటాను. చాలా ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మళ్ళీ మనం రీకాల్ చేద్దాం. ఏం రీకాల్ చేద్దాం, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం అనేది రీకాల్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను మిమ్మల్ని, మీరు చెప్పండి. 7/5ని ఈ ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో మార్చండి. నెక్స్ట్ 6/5ని పర్సంటేజ్లో మార్చండి. నెక్స్ట్ 11/4ని ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో మార్చండి. భిన్నాన్ని ఏం చేయాలి, శాతాల్లో మార్చాలి. ఓకేనా. 16/5 దీన్ని మనం ఏం చేయాలి, ఇది అలవాటు అయ్యేదాకా కొంచెం పేషెన్సీగా ఉండాలి మీరు. 16/5ని ఫ్రాక్షన్ ఏం చేయాలి, పర్సంటేజ్లో మార్చాలి. నెక్స్ట్ నేను మీకు 266.2/3%ని భిన్నాల్లో మార్చాలి. 133 1/3%ని భిన్నాల్లో మార్చాలి. ఇవి క్వశ్చన్స్. రీకాల్ చేయండి. రీకాల్ చేయాలంటే మళ్ళీ బేసిక్ వీడియోలు చూడాలి. చూడండి, 7/5 అన్నాం అనుకో, 7/5 ఎలా రాయొచ్చు చూడండి, 1 + 2/5. సార్ మళ్ళీ 1 + 2/5 ఎలా చేస్తారు, డైరెక్ట్ షార్ట్ కట్ అనకూడదు. 5 1 5 ప్లస్ 2 మిగిలింది. 1 అంటే 100%, 2/5 అంటే 40%, 140%. 6/5 అంటే 1 + 1/5. ఎలాగా, 5 1 5, 1 మిగిలింది. 100 + 1/5 అంటే 20%, 120%. 11/4 4 2 8, 3 మిగిలింది. అంటే ఏంటిది, 2 అంటే 200%, ప్లస్ 3/4 అంటే 75%, 275. 16/5 5 1 5 5 3 15, 1 మిగిలింది. 300% ప్లస్ 1/5 అంటే 20, ఎంత, 320%. 4-5 సార్లు ప్రాక్టీస్ చేయాలి. మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి, సారీ ఫర్ దిస్, లాక్డౌన్ కదా సార్ చదవడానికి అవ్వట్లేదు. లాక్డౌన్ అయితేనే చదవడానికి అవుతుంది. ఎక్కువ టైము మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టండి. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత వచ్చే నోటిఫికేషన్ ఎలా ఉంటుందంటే క్వశ్చన్స్ స్టాండర్డ్ చాలా హెవీగా ఉంటుంది. మీరు అండర్ ఎస్టిమేట్ వేసుకోవద్దు. పేపర్ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ వేయకూడదు. మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ వేసుకొని మనం కాంపిటేటివ్ స్పిరిట్తో మన యొక్క రోజు నేర్చుకోవడం అంటే ఏంటి, టేబుల్స్ నేర్చుకోవడము, వాటితో పాటు అప్లికేషన్స్ నేర్చుకోవడము, కాన్సెప్ట్లు, ఈ కాన్సెప్ట్ వేయాలి, ఈ క్వశ్చన్ చూస్తున్న కాన్సెప్ట్ వేయాలని గుర్తు రావాలి. మనకి చాలా స్పీడ్గా మన మైండ్ వర్క్ చేయాలి.
అలా వర్క్ చేస్తేనే ఈరోజు మనం జాబ్ చేయగలుగుతాం. చాలా కష్టం. లేకపోతే COVID-19 వైరస్ లాగా మ్యూటేషన్ అవుతూనే ఉంటుంది లైఫ్. కాబట్టి మీరు కూడా ఆ COVID-19 వైరస్ ఎలా మ్యూటేషన్ అవుతుందో మీరు కూడా మీ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోండి. ఎన్హాన్స్ చేసుకోవడం అంటే ఏంటి? బాగా వినండి. ప్రతిసారి నా క్లాసులో వినండి. ఒకసారి చెప్పినట్టు ఇంకోసారి చెప్పను. ఏదో కొంచెం సంథింగ్ కొత్త పాయింట్ అనేది నేర్చుకుంటూనే ఉంటాం. కాబట్టి మీరు అది కూడా మీరు ఎగ్జామినర్ కూడా అదే చూస్తారు. ఈ సంవత్సరం వచ్చిన అప్డేటెడ్ బుక్స్ ఏవి, వాటి నుంచి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఎక్కువ ఉందా లేదా అనేది కూడా చూస్తాడు. కాబట్టి మీరు అప్డేటెడ్ బుక్స్ ఏమైనా ఉంటే అవి ఎక్కడెక్కడ ఫాలో అవుతున్నారో చూడండి. అలాగే క్వశ్చన్ ఎలా అడుగుతున్నాయి, ఎగ్జామ్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్ వచ్చాయి, 2018 నుంచి ఎగ్జామ్స్ వచ్చాయి అనుకో, 2018 నుంచి తర్వాత జరిగిన ఎగ్జామ్స్ పేపర్లు ఎలా ఉన్నాయో చూడండి. అంతేగాని ఎస్ఐ రాయాలి సార్ అనుకున్నాను, 2012 పేపర్ చూశాను, 2018 పేపర్ చూశాను, చాలా ఈజీగా ఉంది సార్ అనుకో. 2019 పేపర్ చూడండి. 2019 పేపర్ కూడా మీరు 4 సార్లు చూస్తే అయితే సార్ ఈజీయే మీరు అనుకుంటారు, ఇంత ఈజీయా అనేసి. కానీ ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు అనిపించే అనుభవమే అది నిజం. ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ పేపర్ని కొన్ని క్వశ్చన్లు చేయలేము, కొన్ని క్వశ్చన్లు పొరపాటు ఉంటాయి. ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాలి, ఇంప్రూవ్ అవ్వాలి. చూడండి 266.2/3 33 1/3% అంటే 1/3 అని చెప్పాను. 266 పాయింట్ అన్నాడు కాబట్టి 200% ప్లస్ 66 2/3%, 2 ప్లస్ 1/3 7/3, 2 3 6 ప్లస్ 1 7/3. ఓకేనా? ఇప్పుడు చూడండి 133 3/3 అంటే ఎంత? చూడండి 100 ప్లస్ 33 1/3 1 ప్లస్ 1/3 4/3. ఓకేనా? ఎప్పుడైనా సరే మిమ్మల్ని చిన్న క్వశ్చన్ అడిగాను అనుకో, నేను క్వశ్చన్ ఏంటంటే చూడండి, A is increased by 133% అని అనుకో. ఎక్కడ స్టేట్మెంట్ చూసారనుకో, A ఇంటూ 4/3 వేసాలి డైరెక్ట్గా. అంత ఉండాలి మీకు. 4/3 ఇది 4/3 సారీ 4/3 ఇంక్రీజ్డ్ బై అన్నాను కదా, ఇంక్రీజ్ అవ్వాలి. ఇదంతా ఇది 4/3 ప్లస్ A ఇంటూ 7/3 అంటే ఇది 3 ప్లస్ 4 7. డైరెక్ట్గా A ఇంటూ 7/3 అని వేయాలి మీరు. అంత క్యాపబిలిటీ ఉండాలి. చూడండి A ఈజ్ ఇంక్రీజ్డ్ బై 66 2/3% అన్నాడు అనుకో, 66 2/3% అన్నాడు అనుకో, ఏమవ్వాలి? A ఇంటూ 5/3 వేయాలి డైరెక్ట్గా. 5/3 ఎందుకు? ఇది 2/3 కదా, ప్లస్ 2/3 కదా, 3 ఉండేది 2 పెరిగింది అంటే 5/3. ఇంత మేనేజ్ చేయాలి మీరు. అర్థమవుతుందా? ఇలాగా మనం ప్రతిదాన్ని బేసిక్స్తో అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ని డిజైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి డైరెక్ట్గా మీరు అరవింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్లో కూడా మేము అప్పుడప్పుడు క్వశ్చన్స్ పోస్ట్ చేస్తూనే ఉంటాం. కాబట్టి మీరు ఎప్పుడు ఓపిక కోల్పోవద్దు. ఖచ్చితంగా మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అనే మీరు కృషి చేయండి. మా వంతు సహకారం మన అరవింద్ అకాడమీ నుంచి మీకు లభిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.